వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 4, 2024 వివిధ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క డిసెంబర్ 4 అనగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయంలో ఒకటి ఏంటంటే నావీ డే. సో ఇండియన్ నావీ డే, నౌకా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం 2024 పూరీలోని అంటే ఒడిస్సాలోని పూరీ దగ్గర భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ 2024కున్న థీమ్ ఏంటి అన్నది కనుక మనం చూస్తే స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండియనైజేషన్ అనే థీమ్ తోటి ఇది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన సందర్భంలో ఇండియన్ నేవీ యొక్క కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. పైగా ఇటీవల కాలంలో ఎక్కువగా మనం ఈస్టర్న్ కమాండ్ అంటే తూర్పు తీరమైన బాగా ఫోకస్ చేసాము అన్నది కూడా చూసాం. సో అందులో భాగంగానే మనకి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చూసాం. 2016లో ఫ్లీట్ రివ్యూ పేరిట 50 దేశాలతో కూడిన విన్యాసాలు విశాఖపట్నంలో, 2022లో కూడా మిలాన్ అనే దాంతో 42 దేశాలు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, రీసెంట్గా మలబార్ 28 ఎడిషన్ కూడా నిర్వహించడం, టైగర్ ట్రంప్ తోటి ఈరోజు ఇండియా యుఎస్ఏకు సంబంధించిన త్రివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చూసాం. ఇది ఒక వార్త. రెండవ వార్తకు వచ్చే వరకు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సింది ఏంటంటే వైబ్రాంట్ విలేజెస్ అన్న. వైబ్రాంట్ విలేజెస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని చూస్తే భారతదేశం చైనాతో సరిహద్దును షేర్ చేసుకుంటుంది, ల్యాండ్ బౌండరీ. సో ఆ ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్న సందర్భంలో కనుక చూస్తే ఆ చైనా అనేది ఆ సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్ బౌండరీ దగ్గర అక్కడ విలేజెస్ను డెవలప్ చేయడం, నిర్మించడం, ఎలక్ట్రిసిటీ అండ్ ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అని కూడా డెవలప్ చేస్తుంది. అందుకని భారతదేశం కూడా అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ యొక్క లడాక్ మొదలైన ప్రాంతాలలో సిక్కింతో కలిపి ఆయా ఆ సరిహద్దు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విలేజెస్ను మోడర్నైజేషన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఎలక్ట్రిసిటీని సప్లై కానీ, రోడ్డు నిర్మాణం కానీ మొదలైనవన్నీ చేస్తున్నట్టుగా మనం చూడడం అనేది జరిగింది. ఇది రెండవది. మూడవ వార్తకు వచ్చే వరకు మనం ఈరోజు మనం నిన్న లోక్సభ ఈ యొక్క బ్యాంకింగ్ బిల్లును అమెండ్మెంట్ 2024ను ఆమోదం తెలిపిందని చూసాం. దీంతో మనం తెలుసుకునే విషయం కనుక చూస్తే 1949లో బ్యాంకింగ్ బిల్ ఏదైతే ఏర్పడిందో దానికి సవరణలు చేసుకుంటూ వచ్చాం. సో 1955లో మనకు ఈ యొక్క ఎస్బీఐ నేషనలైజేషన్, 56లో ఎల్ఐసి నేషనలైజేషన్, 1960లో 14 బ్యాంకులు, ఇట్లా క్రమంగా చేసుకుంటూ వచ్చి ఈరోజు కూడా మనం అమెండ్మెంట్లో భాగంగా కొన్ని చేయడం అనేది జరిగింది. అందులో కనుక చూస్తే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఇంతకుముందు కాలపరిమితి 8 సంవత్సరాలు దాన్ని 10 సంవత్సరాలుగా పెంచాం. అంటే లైఫ్ టైం డైరెక్టర్స్ చైర్మన్ వదిలేస్తే మిగతా ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యేవాళ్ళు. దాంతోపాటు కేంద్ర సహకార బ్యాంకులో ఉన్న వారు మెంబరు రాష్ట్ర స్థాయిలో ఒక మెంబర్గా లేదా డైరెక్టర్గా కూడా ఉండే అవకాశం ఉండడానికి ఒక బిల్ అమెండ్ అనేది చేసింది. అన్నిటికంటే ముందు అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ కానీ, షేర్స్ కానీ, బాండ్స్ పై యొక్క వచ్చే వడ్డీ మొత్తాన్ని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాఫిటబుల్ ఫండ్లో దీన్ని చేర్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా మనకు కనిపించింది. పైగా ఇంతకుముందు మనం 4వ శుక్రవారాలు చేయవలసిన కార్యక్రమాలని ప్రతి నెల 15 మరియు మంత్ చివరి రోజు అంటే అది 30 రావచ్చు, 31st రావచ్చు. సో దాని ప్రకారం అది చేసుకోవాలని చెప్పడం జరిగింది. గతంలో డైరెక్టర్కి సంబంధించిన సబ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు ఉండేది. ఇది ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం ఉన్నదాన్ని ఇప్పుడు దాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచడం అనేది జరిగింది. ఇవి ముఖ్య విశేషాలుగా కనిపించాయి మన బ్యాంకింగ్ అమెండ్మెంట్లో. సో నెక్స్ట్కి వెళ్ళే వరకు మనకేంటంటే సెమీ కండక్టర్ల యొక్క తయారీ గురించి ఒక వార్త చూసాం. సెమీ కండక్టర్లు, చిప్స్ అనేటివి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. మనకు 5G నెట్వర్క్ కావాలన్నా లేదా ఈ యొక్క డిజిటల్కి సంబంధించింది చాలా ఉండాలన్నా కూడా ఇదే ప్రోగ్రామ్ అనేది మనం ఒకటి చేయడం జరుగుతుంది. అయితే భారతదేశం 2022లో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది, ఇండియన్ ఈ యొక్క సెమీ కండక్టర్ మిషన్. సో ISM అనే పేరుతో పిలుస్తున్నాం.
దీంతో సెమీ కండక్టర్ల యొక్క ఉత్పత్తిని ఇక్కడ పెంచాలి అనే ప్రయత్నం ఒకటి స్టార్ట్ అయింది. దీనికి గల కారణం కూడా చూస్తే ఈ సెమీ కండక్టర్లకు సంబంధించిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారిలో 20% ఇండియాలోనే ఉండడం ఒక కారణం. యాక్చువల్గా భారతదేశం ఎక్కడో ముందు నుంచే ఈ సెమీ కండక్టర్లో ఉన్నప్పటికీ కూడా సీరియస్గా దాన్ని వర్కౌట్ చేయకపోవడం వల్లనే ఈనాడు అసలు సెమీ కండక్టర్ అనే పదమే వినని చైనా, తైవాన్లు ఈరోజు అందులో దూసుకుపోయాయనేది మనం చూస్తాం. 1960లోనే వైల్డ్ చైర్ అని సంబంధించిన అమెరికాకు సంబంధించిన సంస్థ ఇండియాలో ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్టు కోసం వచ్చిన కొంచెం గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల అది మలేషియాకు తరలి వెళ్ళింది. తర్వాత చండీగఢ్లో మనం సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసాం. కానీ 1980లో అది కాలిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం ఒకటి. తర్వాత BEL ఏదైతే బెంగళూరులో ఏర్పాటు చేసిందో అది కూడా కొంతకాలం పనిచేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల సెమీ కండక్టర్ల తయారీ అనేది విఫలమైంది. వాస్తవంగా ఈ చిప్స్ లేదా సెమీ కండక్టర్ల యొక్క తయారీ మొత్తం కూడా 3 స్టేజెస్లో జరుగుతుంది. ఆ 3 స్టేజెస్ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి కావాల్సిన నిపుణులు భారతదేశంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ 3 స్టేజ్లు కూడా మనం చూస్తే ఒకటి చిప్స్ డిజైన్, రెండవది వచ్చేసి ఫ్యాబ్రికేషన్ సంబంధించిందని చూస్తాం. తర్వాత అసెంబ్లీ, టెస్టింగ్ అండ్ మార్కెటింగ్ చేయడం అనే మెథడ్ మరొక దానిగా మనకు కనిపిస్తుంది. సో ఈ రెండింటిని ఇండియాలో సక్సెస్ఫుల్గా చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉంది. తర్వాత మరొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వార్త కనుక చూస్తే నాగాస్త్ర 1 అనేది చూసాం. సో ఈ నాగాస్త్ర 1 అనేది డ్రోన్కు సంబంధించింది. వాట్ ఈస్ దిస్ డ్రోన్ అనేది చూస్తే 9 కేజీల బరువు ఉండి దాదాపు 45 మీటర్ల ఎత్తున ఎగురుతూ శత్రు దేశాలపైన దాడి చేయడానికి మిలిటరీకి సహాయంగా ఉండగలదు. ఇది రాడార్లకు కూడా దొరకదు అన్నది మనకు తెలుస్తుంది. దీన్ని అంటే మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర ఉన్న సోలార్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసి ఈరోజు ఆర్మీకి అందజేశారు అన్నది చూసాం. మరొకటి మనం రాను యొక్క పొల్యూషన్ అండ్ ఎన్వైర్మెంటల్ కాన్షియస్నెస్ అనేది బాగా పెరిగిపోయింది పబ్లిక్కి. సో అందులో భాగంగా మనం ఒక కారును 900 కిలోమీటర్లు కనుక నడిపితే ఈరోజు 130 కేజీల కార్బన్ డైఆక్సైడ్ అనేది వెదజల్లుతున్నాం. సో దాన్ని తగ్గించడం కోసం మనం ఎలక్ట్రికల్ కార్ల వైపు వెళ్ళాం. కానీ ఎలక్ట్రికల్ కార్లలో దాదాపు ఒక డే అంతా మనం చార్జ్ చేస్తే కూడా 600 కిలోమీటర్ల ఎబిలిటీ అనేది వస్తుంది. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్గా హైడ్రోజన్తో నడిచే కార్ల వైపు మనం ఆలోచన అనేది చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో కొంత ప్రయత్నం జరిగి సక్సెస్ఫుల్గా ఉన్నాం. 2030 నాటికి హుందాయ్ లాంటి కార్లు కూడా ఈ యొక్క హైడ్రోజన్తో పనిచేసే కార్ల తయారీ కోసం ముందుకు వచ్చాం. ఇది ఒకసారి కనుక ఫీల్ చేస్తే దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే జస్ట్ 5 మినిట్స్లోనే ఈ బ్యాటరీ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా హైడ్రోజన్ మీద పనిచేస్తుంది. హైడ్రోజన్ మీద ఇది పని చేయడం వల్ల అది గాలిని అంటే లీటర్లో కనుక చూస్తే దాదాపు 4,50,000 లీటర్ల ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇది ఒకరోజు 33 మంది ప్రజలు పీల్చుకునే ఆక్సిజన్తో సమానం అనుకుంటున్నాం. కాబట్టి ఇది పర్యావరణ హితమైన కార్ల తయారీలో మానవుడు ఒక ముందడుగు వేశాడని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.